మనతో పాటు గంగల కమలాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాజీ మంత్రి. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గంగల కమలాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే భారత్ గారు. గుడ్ ఈవినింగ్. ఎల్లుండి హైకోర్టులో కేసు ఉంది, ఇవాళ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేశారు కేసు. సో ఏమనిపిస్తుంది మీకు? ఎలక్షన్ యాజ్ యూజువల్ గా జరుగుతుందా, జరగదా? ఒకటి భరత్ గారు, నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం చెప్తాము. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడవలసి వచ్చింది. ఈ రోజు గత 40-50 సంవత్సరాల బీసీలకు మనకు అన్యాయం జరుగుతుంది. రైట్, అన్యాయం జరిగితే సహించుకుంటూ వచ్చినాం. కానీ ఈసారి అవమానం జరుగుతుంది. అవమానం చేస్తున్నారు, మమ్మల్ని హేళన చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మీకు 42% ఇస్తున్నాము అని చెప్పేసి, అంటే పంపకాలు చేసినాము, పంచక తినండి, తందుకు తావండి అనే విధంగా. ఇది ఎవరికైనా ప్రభుత్వం గుట్టిగా ఉండదు కదా, ఎవరికైనా తెలుసు. ఇది ఇంద్రసాన్ కేసులో 50% దాటింది కాబట్టి 80% ఏ కోర్టు అయినా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి కొట్టేస్తారు, అందరూ తెలిసింది. మేమేం చేయమంటాం, మేము ఇచ్చినాము, మేమేం చేయమంటాం, మేము ఇచ్చినాము అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము మొదటి చెప్తున్నాము, ఇది జీవో ద్వారా రాదు, ఓన్లీ దీని ప్రొటెక్షన్. మీరు 9th షెడ్యూల్ పెడితేనే ప్రొటెక్షన్. తమిళనాడు తరహాలు తీసుకురామని చెప్తే ప్రభుత్వం కావాల్సుకొని ఉండదు, కాలయాపన చేసుకొని మోసం చేసే ప్రయత్నంలో భాగమే. మీరు బీహార్, మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు చూస్తే అది వద్దు అని చెప్పినాం. తమిళనాడు తరహా వెళ్దాము అని చెప్తే ఏ రోజు తమిళనాడు తరహా పోలే. మీరు ప్రెసిడెంట్ కు గవర్నర్ పంపిస్తే కాదు, అది డెఫినెట్ గా మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి, అది 9th షెడ్యూల్ పెట్టాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి. 94లో ఎట్లయితే జైలా తీసుకున్నదో అప్పుడు దీనికి ప్రొటెక్షన్ వస్తుంది, లేకపోతే నిలబడు. ఇప్పుడు ఏం చేస్తారు, రేపు పొద్దున 80% హైకోర్టు దీన్ని స్టే ఇస్తే, లేకపోతే పాత పద్ధతులు చేయమని చెప్తారు. మేము ఏం చేయమంటాం, మన పాత పద్ధతులు చేస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసి 42% మన 23% తీసుకొస్తే బీసీలకు దగ్గర 0.5% పోతుంది. కాబట్టి ఇప్పుడు మేము సమాజం కూకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇది మనం మోసం చేస్తుండ్రు అంటే మేము ఇప్పుడు ఏదో అయ్యో అన్ని ప్రభుత్వాలని చెప్పి ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్ గా నిన్ననే ఒక రౌండ్ టేబుల్ చేసుకున్నాం, అన్ని పార్టీ చేసుకున్నాం, బీసీ సమాజం మొత్తం కోసం. రేపు డెఫినెట్ గా రోడ్ల మీద వస్తాం. ప్రభుత్వం అది లేదు. మీరు చెప్తున్నట్టు ఏంటంటే 9th షెడ్యూల్ లో చేర్చాలంటే అది బీజేపీ చేతిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించింది. జయలలిత గారు పివి నరసింహారావు పోయి కూర్చున్నారు అక్కడ ఢిల్లీలో. నా పరిపాలన మొత్తం ఇక్కడ నుంచి చేస్తాను, నేను తమిళనాడు పోను అని చెప్పి భీష్మించి కూర్చుంది. మనం ఆ స్టెప్ లో పోలే కదా, మేము అందరం వస్తాం చెప్పినాం కదా. రేవంత్ రెడ్డి గారు వస్తాం కదా. జంతర్ మంతర్ పోలే కదా మీరు? జంతర్ మంతర్ కదా జరుగుతుంది పరిణామం. మోదీని కలవాలి కదా, పోలేదన్నారు. లేదండి, మాకు ఎవరు చెప్తే కదా. మాకు ఆ పొన్నం ప్రోగ్రెస్ స్టేట్మెంట్ అత్యరాం సత్యదాం అన్న మాట కదా ఆ పద్ధతి. గవర్నమెంట్ ఒక ప్రొసీజర్స్ ఉంటాయి కదా, రండి అని చెప్పి అందరికి పోవచ్చు కదా. చిత్తశుద్ధి లేదు గవర్నమెంట్, క్లియర్ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇట్లా జరగదు. అంటే సరే, ఇప్పుడు వాళ్ళు పిలువకున్న బీసీల గురించి మీరు పోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి దాని లాభం అంటే బీసీల లాభం. జంతర్ మంతర్ దగ్గర పోతే లాభం లేదు, మోదీ గారి దగ్గర పోతే లాభం అవుతుంది. కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. క్లియర్. వీళ్ళందరూ పోతే ఏమైంది? మా ముఖ్యమంత్రి వేయండు, మంత్రులు వేయండ్రు, ఏమైనా అయిందా? పోయేది మోదు. కానీ ఒక దశలో వార్త వచ్చింది, కేసీఆర్ రాష్ట్రపతిని కలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేయమని అన్నారు. నిజమేనా? మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి పిలిస్తే డెఫినెట్ గా మా పార్టీ మొత్తం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు తీసుకుపోతాము మోదీ దగ్గరికి. ఇప్పుడు కన్ను మందుకు కడుపు మందు ఇస్తే సరిపోదండి, మోదీ దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది. మోడీ దగ్గర కూర్చుంటే అవుతుంది. జైలైతే ఆ రోజు 94లో పీనోసారి కూర్చున్నాడు కదా. మోడీ అపాయింట్మెంట్ రాష్ట్రపతి గాని వాళ్ళు గాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. దీని గురించి భరత్ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇవన్నీ చెప్పలేదు మాకు. కామారెడ్డి డిక్లరేషన్ రావాలి, అపాయింట్మెంట్ ఏమనలేదు. డైరెక్ట్ 40% ఇస్తామని చెప్పి కొల్లగొట్టి రోడ్లు. ఆ రోజు మేము మోదీని కలుస్తామా, ఇది కలుస్తాం ఏం చెప్పలే కదా. డైరెక్ట్ 40% ఇస్తామన్నారు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో వర్కౌట్ కాకపోతే పార్టీ పరంగా ఇస్తామంటారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా ఇస్తారా 42%? ఎందుకంటే పార్టీ పరంగా మాకేం పార్టీ పరంగా అవసరం ఉంది? సర్పంచులలో పార్టీకి ఏం అవసరం ఉంది? సర్పంచుల పార్టీ ఉంటుందా? మాకు 12,760 సర్పంచులలో మాకు 40% ఈ డిక్లేర్ చేసి నువ్వు పార్టీ పరంగా ఇక్కడ ఉంది. సర్పంచ్ పార్టీ ఎక్కడ ఉంటుంది? దానిలో జీ న్యూస్ ద్వారా క్లియర్ మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే, ఎన్నికలకు తొందర ఏం లేదు. కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. ఇది కూడా 40% ఇవ్వకపోతే పాత పద్ధతులు ఇస్తే బరువున పడిపోతుంది. 42% వచ్చేదాకా కొట్లాడదాం, కొట్లాడినగా ఎలక్షన్ కోరి. ఇది మా డిమాండ్, బీసీ సంఘాల డిమాండ్. ఎలక్షన్ తో తొందర అవసరం లేదు. కర్ణాటకలో 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎలక్షన్ జరగలేదు.
జరిగే ఎలక్షన్ 40% ఇక్కడ జరగాలి. కూడా ఇప్పుడు ఇక్కడ కూడా 20 నెలలు అయింది, పంచాయతీలకు ఫండ్స్ రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎలక్షన్ పెడితేనే ఫండ్స్ ఇస్తుంది. ఎట్లా మరి తెలియదా ప్రభుత్వానికి? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రభుత్వం తెలుసు కదా ఇవన్నీ. మరి ఒక్కటే క్లియర్ అడుగుతున్నా, మీరు ప్రభుత్వం ద్వారా జీవో ద్వారా ఎన్నికలు జరిగితే 40% ఉన్నాడు, 22 నెలలు ఎందుకు చేసింది మీరు? అప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు 22 మంత్స్ వెయిట్ చేసింది మీరు? అంటే ఫస్ట్ జీవో ఇచ్చేది ఎన్నికలు జరుగుతాయి అంటే ఫస్ట్ జీవో ఇచ్చేది ఉండేనా? మీ ఉద్దేశం ఏంటి? అంతే కదా, ప్రభుత్వం జీవో ఇస్తే ఎన్నికలలో రిజర్వేషన్ 42% వస్తారని మీరు అనుకుంటే అప్పుడే ఇవ్వచ్చు కదా. గిన్నెలో ఎందుకు కాలాపం చేసి? ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా పవర్. అంటే లాస్ట్ ఆప్షన్ అనుకుని ఉంటారు, రాష్ట్రపతి గవర్నర్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి జీవో ద్వారా పోదామని. జీవో ద్వారా జరుగుతుందండి, జరుగుతుందా? ప్రభుత్వం తెలియదా? మోసం చేసుడు తప్ప ఏమైనా ఉందా? మోసం చేస్తే మోసపోతారని ఆదు కదా మేము. భావితరానికి మేము అన్యాయం చేయమండి, భావితరానికి అన్యాయం చేయము. 40% ఇస్తామని కొల్లగొట్టి ఓట్లాండి మీరు. ఓకే, అయితే కానీ మీరు బీసీ డిక్లరేషన్ సభ మీరు కూడా పెడదాం అనుకున్నారు కరీంనగర్ లోనే, మీ సొంత గడ్డ మీదే. ఎందుకు అది 2-3 సార్లు వాయిదా పడింది? ఒక్కటి వర్షాలు ఫ్లడ్ వలన మేము చాలా తీవ్రమైన ఫ్లడ్ ఉండని చెప్పి ఆగిన వర్షాలు ఉండే. అది మా పార్టీ ఇప్పటికి కూడా డెఫినెట్ గా మేము తొందరగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వర్ష ప్రభావితం అంటే ఇబ్బంది పడుతుంది ప్రజలు అని చెప్పేసి అడుగుతున్నాము. తొందరగా మా పార్టీ పరంగా బీసీ డెఫినెట్ గా మేము పైకి వస్తాం, ముందుకు వస్తాము, చైతన్యవంతం చేస్తాం. అంటే పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా మీరు కూడా ఇస్తారా 42%? మాకు పార్టీ పరంగా మాకు అవసరం లేదండి, మాకు ప్రభుత్వ పరంగా కావాలంటున్నాం మేము. ప్రభుత్వ పరంగా, బట్ ప్రభుత్వం ఇప్పుడు మరి ఏం చేస్తుంది? హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే అల్టిమేట్ గా ప్రభుత్వము ప్రొసీజర్ ప్రకారము ఎలక్షన్లకు అవసరం లేదు. 40% కాకపోతే పాత పద్ధతి ఎలక్షన్లు అవసరం లేదు మాకు. కొత్తగా మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ సుప్రీంకోర్టులో కొట్లాడే తీసుకొస్తామని చెప్పారు. 40% ఎలక్షన్ కొత్తగా చెప్పారు. ఇప్పుడు నాకు కోర్టు పేరు చెప్పుకొని మీరు రిటర్న్ యూటర్న్ తీసుకోకండి, ఎలక్షన్ అవసరం లేదు మాకు, 40% తోటి మాత్రం ఎలక్షన్ కావాలి, అందరం కలిసి వెళ్దాము, ఢిల్లీలో కూర్చున్నాము. కేసీఆర్ గారు తెలంగాణ వస్తేనే మన తెలంగాణ అడుగుతా అన్నాడు, అట్లనే మనం కూడా బీసీ డిక్లరేషన్ తోటే వద్దాము. ఓకే ఓకే, సో ఆ చిత్తశుద్ధి ఉంటే డిఫరెంట్ వస్తుంది. మోదీ గారు అటు ఇంట్రెస్టెడ్, కానీ ఏ రోజు మోదీని కలిసిన ముఖ్యమంత్రి మీరు అన్నదాని ప్రకారం 9th షెడ్యూల్ జరగాలి, 9th షెడ్యూల్లో చేర్చాలంటే చాలా రాష్ట్రాలు ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న బీహార్ లో కూడా చేయలేదు ఎలక్షన్ స్టేట్. తమిళనాడులో ఒక్కటే రాష్ట్రం, తమిళనాడు ఒక్కటే 90s లో జరిగింది, 90s లో జరిగింది, ఇక 94 లో జరిగింది. 90s నేను అనేది 90s 90వ దశకంలో జరిగింది. 94 లో జయలలిత గారు ప్రాపర్ గా చూపించుకొని పివి నరసింహరావు కన్విన్స్ చేసింది. అట్లా మనం అందరం పోయి మోడీని కన్విన్స్ చేస్తే హీఈస్ రెడీ టు గివ్, కానీ మోదీని కలలేదు, ఇంతవరకు అపాయింట్మెంట్ తీసుకోలేదు. 100 మంది ఎమ్మెల్యేలు మన పార్లమెంట్ లో స్టాల్ చేయలేదు, మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ రోజైనా పార్లమెంట్ స్టాల్ చేసినా అండి? కనీసం మాట్లాడిందా? జీరో అన్నా అంటే కేంద్రం ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? సో మరి ఇప్పుడు మరి హైకోర్టు మీరు చెప్పిన దాని ప్రకారం మరి హైకోర్టులో నిలవడం కష్టమే. ఏ కోర్టు అయినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోదు, అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఏ మోసం చేద్దాం, 40-50% మోసం చేస్తాము, ఇప్పుడు చేద్దాం ప్రయత్నం చేస్తుండ్రు. నిన్ననే రౌండ్ టేబుల్ చేసుకున్నాము. గవర్నమెంట్ పక్షాన శ్రీహరిడం వచ్చిండు, మంత్రి కన్నా ముందునే బీసీ బిడ్డని అన్నాడు. అలాంటి వ్యక్తులందరూ వస్తారు, రోడ్డు మీద వస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లనే బీసీ ఉద్యమం జరుగుతుంది డెఫినెట్ గా. ఎవరు వస్తారు? నోటికాడ బుక్క కదా, షెడ్యూల్ ఇచ్చిరు కదా, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిరు కదా. 31 జిల్లా పరిషత్లో 13 జిల్లా పరిషత్లు బీసీకి కేటాయించారు. రేపు పొద్దున లేదు మేము ఏడైతామంటే ఊకుంటారా? వాళ్ళు ఎన్నికల నోటీసులు ఇచ్చిరు కదా. 31 జిల్లా పరిషత్లో 42% అంటే 13 జిల్లా కేటాయించారు మీరు. ఏ జిల్లా పరిషత్ బీసీ కానీ మేము కాదు యూటర్న్ తీసుకుంటా ఊకుంటారా సమాజం? అంటే ఎలక్షన్ అప్పటి వరకు జరపద్దు, క్లారిటీ వచ్చేంత వరకు 100%. కానీ ఇబ్బంది అవుతాయి కదా, లోకల్ బాడీస్ రాకపోతే ప్రభుత్వం నిధులు లేవు, ఆల్రెడీ గ్రామ పంచాయతీలు బిల్స్ పెండింగ్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు వస్తే ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అన్న కట్టుకుంటారు అనే విధంగా ఉంది సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎకనామీ. భరత్ గారు నేనేమంటున్నా, మేమందరము ఈ బీసీ కోసం వచ్చి అక్కడ ఉంటాము. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళండి మమ్మల్ని అందరినీ, వాళ్ళ ఎమ్మెల్యే తీసుకెళ్ళండి, ప్రభుత్వం పిలిచామని అంటారు. మనం పిలిచినా మీరు జంతర్ మంతర్ రాలేదంటారు. నాకు తెలిసి మీరు 30 శ్రీనివాస్ గారు కూడా జంతర్ ఒకసారి మాట్లాడతారు, జంతర్ మంతర్ కి వచ్చినప్పుడు రమ్మన్నారా వీళ్ళని కూడా? ఇన్విటేషన్ ఇచ్చినాం, రాలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరండి? ఒక్కరు నా నెంబర్ 24 శ్రీనివాస్ గౌడ్ గారు 24
24 గంటలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు. నేను ముఖ్యమంత్రి అసెంబ్లీని అడిగినా తీసుకెళ్తా అన్నారు, తీసుకుపోలే. అన్న మీరు విదేశాలు ఉన్నారు, ఎక్కడ